హైదరాబాద్ చత్రనాక దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. 2 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడడంతో చుట్టూ దట్టమైన పొగ అలముకుంది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఫైర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, చిత్రనాక పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. చిత్రనాక పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడలో G+2 భవనంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూడా పైన అంతస్తులో ఈ మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అంతకంతకు మంటలు వ్యాపించి క్షణాల వ్యవధిలోనే మొత్తం పై ఫ్లోర్ అంతా కూడా వ్యాపించినటువంటి సందర్భం ఉంది. ఇంకా కింది ఫ్లోర్ లో నివాసం ఉంటూ ఉన్నారు. వారంతా కూడా భయాందోళనకు లోనయ్యారు. వెంటనే కిందికి వచ్చేశారు. మరోవైపు ఈ G+2 భవనంలో కింది భాగంలో ఒక షాప్ కూడా ఉంటుంది. అయితే ప్రమాదం సంభవించినటువంటి పై అంతస్తులో గోదాముగా ఆ గదిని వాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో ఈ చెప్పులు ఏవైతే ఉంటాయో వీటిని అక్కడే నిల్వ చేసి ఉంటున్నట్టుగా తెలుస్తుంది. సో అదే సమయంలో ఆ గోదాంలోనే మరొక వ్యక్తి కూడా అక్కడే ఉంటున్నట్టుగా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి మాట. అయితే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో మొత్తం ఆ గోదాం మొత్తం కూడా మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. భారీగా పొగలు కూడా కమ్ముకున్నాయి. వెంటనే సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. 2 ఫైర్ ఇంజన్ల సహకారంతో సుమారుగా గంట పాటు శ్రమించి పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. అయితే మంటలు అధికం కావడంతో పక్క బిల్డింగ్ లోకి మంటలు వ్యాపించేటటువంటి అవకాశం ఉండడంతో పక్క బిల్డింగ్ లో ఉండే వారినందరినీ కూడాను ఖాళీ చేయించారు. సో దీంతో 2 గంటల పాటు సుమారుగా శ్రమించిన తర్వాత మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. ప్రధానంగా షార్ట్ సర్క్యూటే ఈ అగ్ని ప్రమాదానికి కారణమై ఉండొచ్చంటూ కూడా ఇప్పటికే ఫైర్ సిబ్బంది భావిస్తూ ఉన్నారు. ఇక ఇంటి యజమాని నుంచి వివరాలు సేకరించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రధానంగా జనాలు నివసిస్తున్నటువంటి జనాలు నివసిస్తున్నటువంటి అపార్ట్మెంట్ లోనే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉండడంతో ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది. సో మొత్తానికి భవన యజమాని నుంచి కూడా ప్రజెంట్ ఇప్పుడు వివరాలు సేకరిస్తూ ఉన్నారు. రెసిడెన్షియల్ ఏరియాలో ఈ గోదాంలు ఏర్పాటు చేయడం, తర్వాత స్టోరేజ్ గా వాటిని వాడుతూ ఉండడంతో ఈ మధ్య కాలంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇవి ఉంటున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ప్రజెంట్ ఇంటి యజమాని అయితే అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. మరొక అంశం, ప్రధానంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో కింది భాగంలో ఫ్యామిలీ ఉంటూ ఉంది. అయితే ఎప్పుడైతే మంటలు వ్యాపించాయో అవి కిందకు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉండడంతో వారంతా కూడా ఆహాకారాలు చేస్తూ కిందకు వచ్చారు. మరోవైపు పక్క అపార్ట్మెంట్ లో కూడాను జనాలు ఉండడంతో అక్కడ కూడా ఈ మంటలు వ్యాపించేటువంటి అవకాశం ఉండడంతో ఇక ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పక్క బిల్డింగ్ కూడా మంటలు వ్యాపించకుండా ఆర్పివేయడం జరిగింది. సో మొత్తానికి ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సిబ్బంది అక్కడ సేఫ్ గా రక్షించారు. రైట్ శశి.